హలో కుటీస్, నేను మీ ఎర్ర ప్రగడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్ర ప్రగడ వంటలు. ఈరోజు వీడియో కాకరకాయ ఉల్లికారం కుటీస్. ఈ వీడియోలో కాకరకాయ బెనిఫిట్స్, కాకరకాయ ఎప్పుడు చేసినా చేదు లేకుండా ఎలా చేసుకోవచ్చు, అలాగే ఉల్లికారంతో ఎలా చేసుకోవచ్చు అని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కుటీస్. కాకరకాయ ఇష్టం లేని వారు కూడా మళ్ళీ కావాలని వేసుకుని తింటారు కుటీస్, అంత బాగుంటుంది దీని రుచి. ఆరంభికలమా కుటీస్. ముందుగా కాకరకాయ పైన లేయర్ని చెక్కు తీసుకోవాలి కుటీస్. తర్వాత అటు ఇటు సైడ్స్ నీట్గా కట్ చేసుకుని, చిన్న కాకరకాయలైతే 2 భాగాలుగా కట్ చేసుకోండి. లేదా పెద్దదైతే ఇలా 3 కింద కట్ చేసుకోండి కుటీస్. ఇలా అన్ని కాకరకాయలు కట్ చేసుకున్నాక ఒక బౌల్‌లో గిన్నె తీసుకొని కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకొని, ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి అంతా కలుపుకోవాలి కుటీస్. దీన్ని కనీసం 15 నిమిషాలైనా పక్కనుంచుకోవాలి కుటీస్. ఇలా చేస్తే కాకరకాయలో ఉన్న చేదంతా దిగిపోతుంది కుటీస్. మీరు ఏ వెరైటీ చేసినా ఇలా చేసుకుంటే అసలు కాకరకాయలో చేదే ఉండదు. సో, ఈసారి కాకరకాయ చేసినప్పుడు ట్రై చేసి చూడండి కుటీస్. ఈలోపు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం కుటీస్. ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చీలు లో ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలి కుటీస్. ఎండుమిర్చీలు కలర్ మారుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి కుటీస్. ఫస్ట్ చల్లారిన ధనియాలవి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కుటీస్. ఆ తర్వాత ఇందులో 2 స్మాల్ సైజ్ ఉల్లిపాయలు లేదా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి కుటీస్. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 4-5 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోండి కుటీస్. మెత్తగా పేస్ట్‌గా చేసుకోవాలి కుటీస్. పేస్ట్ ఈ విధంగా ఉండాలి కుటీస్. 15 నిమిషాల తర్వాత ఒక పాన్ పెట్టుకుని సరిపోయే ఆయిల్ వేసుకోండి కుటీస్. అంటే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయ జాగ్రత్తగా వేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేపుకోవాలి కుటీస్. ఇలా చేస్తే ఏదైనా చేదున్నా కూడా పోతుంది. అలాగే పర్ఫెక్ట్‌గా మగ్గుతాయి కుటీస్. కాకరకాయలో వైటమిన్ సి, వైటమిన్ ఏ అండ్ ఫాలిక్ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్‌కి ఇమ్యూన్ బూస్ట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటిస్ వాళ్ళకి చాలా మంచిది కాకరకాయ. ఈ కాకరకాయ వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి. ఇలా ఈ విధంగా ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆపేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం కాకరకాయలో బాగా పట్టేలాగా లోపల గింజలు తీసేసి స్టఫ్ చేసుకోవాలి కుటీస్. ఇలా అన్నిటినీ కూడా చేసేసుకోవాలి కుటీస్. ఇప్పుడు ఇందాక వేయించుకున్న పాన్‌లోనే కొంచెం ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న కాకరకాయ, మిగిలిన ఉల్లికారం వేసుకొని 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బాగా వేగేంత వరకు వేపుకోవాలి కుటీస్. ఉల్లికారం మొత్తం దగ్గర పడిపోవాలి. అంటే ఇలా అవ్వాలి కుటీస్. ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు వేసుకుని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే కుటీస్. అంతే, ఎంతో హెల్తీ కాకరకాయ ఉల్లికారం రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారం వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వర్ణించలేం. అంత బావుంటుంది కుటీస్. చెప్పాగా, నచ్చని వాళ్ళు కూడా ఇంకా కావాలని అడిగి మరీ వేసుకొని తింటారు కుటీస్ ఈ కాకరకాయ ఉల్లికారం. ఈ ఉల్లికారం మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ కుటీస్.